రష్యా ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఈ ప్రైవేటీకరణ వీటన్నిటిని అనుమతించడం. ఈ మధ్య ఏంటి పుతిన్ వచ్చాక ఇయన్నీ అనుమతించడం. కోట్ల రూపాయల బిజినెస్‌లు అక్కడ జరుగుతున్నాయి. అయి విదేశాలు ఏదైతే పెట్టుబడిదారీ దేశాలని ఇదివరకు కమ్యూనిస్టులు విమర్శించేవాళ్ళు ఆళ్ళొచ్చి అక్కడ పెట్టుబడి పెట్టారు నడుస్తున్నాయి. దాన్ని యుద్ధం సమయంలో కొన్ని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మిగతా వాళ్ళు నడుపుతున్నటువంటిది ఉంది. అయితే ఈ న్యూస్ ఛానల్ గూడా ఇదివరకు ఓన్లీ ఇప్పుడు చైనాలో అయితే వేరే న్యూస్ ఛానల్ ఏమి అలౌ లేదు. అమెరికా ఎట్లాంటి ఆ దేశంలో ప్రొజెక్ట్ కావు. అమెరికాలో చూపెట్టుకోవాలి చైనా వార్తలు. రష్యాలో అయితే రష్యాలోని చూపెట్టుకునేందుకు అనుమతిస్తే వాళ్ళు అక్కడ అకస్మాత్తుగా తమ కార్యాలయాలు మూసేస్తున్నారు. బీబీసీ, డాయిచే వెల్, డీడబ్ల్యూ, అల్ జజీరా, సిఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులంతా కూడా ఆ దేశం విడిచి వెళ్తున్నారు. అదే సమయంలో ఆ సంస్థలు కూడా మూసేస్తున్నారు. ఏంటయ్యా అంటే పుతిన్ రీసెంట్‌గా ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఎవరైనా సరే ఏ వార్త అయినా ఇచ్చుకోవచ్చు. దాన్ని ఫేక్ అని చెప్పేసి ప్రభుత్వం భావించినప్పుడు వాళ్ళకి నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక నెల రోజులు టైం ఇస్తారు. ఆ నెల రోజుల్లోపు వాళ్ళు అది కరెక్టే ఫేక్ కాదని నిరూపించాలి. లేకపోతే 15 ఏళ్ల జైలు శిక్ష. ఇది తమని ఉద్దేశించి పుతిన్ చేస్తున్నటువంటి ఎత్తుగడ అని భావించి ఇప్పుడు పరారవుతున్నారు అమెరికా అనుకూల మీడియా సంస్థలు.